మన ఇష్టంగా ప్రేమించాడా కష్టంగా ప్రేమించాడు చెప్పాలి? ఇష్టంగా నిజంగా అంత ఇష్టపడే అంత గొప్ప స్థితిలో ఏమి పాపపు మురికిలో దొల్లాడుతూ ఉంటే మన దగ్గరకు వచ్చాడండి. ఆయన మనల్ని కడిగాడు, చేర్చుకున్నాడు. నీవు నా సొత్తు అని చెప్పాడు. యు ఆర్ మైన్. గొప్ప వ్యక్తి ఎవరైనా వచ్చి నువ్వు నాకు చెందిన వ్యక్తి అంటే ఇంతకన్నా ఈ జీవితానికి అవసరం లేదనిపిస్తుంది. ఒక సీఎం, ఒక పిఎం, ఒక ప్రెసిడెంటో, లేకపోతే ఒక మినిస్టర్, ఒక కార్పొరేటరో కాదండి. నీవు నా సొత్తు అని చెప్పింది ఎవరు చెప్పారండి? సర్వలోకాల్ని పరిపాలిస్తున్న దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని చెప్తున్న మాట ఏంటంటే, నీవు అది ఇంకెప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన నన్ను తన సొంతం చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో మన నిరీక్షణకు ఆధారము దేవుడే. మన నిరీక్షణ మనుషుల మీద కాదండి. ఒకవేళ ఎంత హోప్లెస్గా మన సిచ్యువేషన్ ఉన్నా ఆయనపై మన నిరీక్షణ ఉంచుకుంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దిస్ హోప్ విల్ నెవర్ పుట్ us to shame.